తెలంగాణ మహిళా కమిషన్ కి వేణుస్వామి బహిరంగ క్షమాపణ చెప్పారు. హీరో నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో నాగచైతన్య, శోభిత కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని వేణుస్వామి జోస్యం చెప్పారు. వారు విడాకులు తీసుకుంటారని అన్నారు. వేణుస్వామి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ నోటీసులను హైకోర్టులో వేణుస్వామి సవాల్ చేశారు. మహిళా కమిషన్ ముందు వేణుస్వామి హాజరు కావాల్సిందే అని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణుస్వామికి మహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వేణుస్వామి మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. మహిళా కమిషన్ క్షమాపణ కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కావద్దని వేణుస్వామిని మహిళా కమిషన్ హెచ్చరించింది.